ఇది చాలా కాలం క్రితం ఒక పల్లెటూరులో జరిగిన కథ. ఆ పల్లెటూరులో శ్రీనివాస్ అనే వ్యక్తి నివసించేవాడు. అతను తన భార్య లక్ష్మితో కలిసి సంతోషంగా జీవించేవాడు. ఒకరోజు గ్రామంలో శ్రీనివాస్కు అనుకోకుండా ఓ పాత పుస్తకం దొరికింది. ఆ పుస్తకంలో కొన్ని వింత రహస్యాలు ఉన్నాయనే భావన అతనికి కలిగింది. కుతూహలంతో ఆ పుస్తకాన్ని తీసుకువచ్చి తన ఇంట్లో చదవడం ప్రారంభించాడు. అతను ఆ పుస్తకంలో ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని చూసి దానిని చదివి ప్రాక్టీస్ చేయాలనే ఆలోచన చేశాడు. లక్ష్మి అతనిని ఆపాలని ఎంత ప్రయత్నించినా శ్రీనివాస్ తన కుతూహలం వదులుకోలేకపోయాడు. ఆ రాత్రి పుస్తకం చదివి మంత్రం చదివిన వెంటనే ఇంట్లో వింత శబ్దాలు వినిపించడం ప్రారంభమయ్యాయి. గోడల మీద వింత ఆకారాలు కనిపించడం, ప్రదీపం ఆప్యాయించకుండా అనుకోకుండా ఆరిపోవడం వంటి వింత సంఘటనలు జరిగాయి. రాత్రి అయితే శ్రీనివాస్ కంటికి నిద్ర రావడం లేదు. ఇంట్లో ఎవరైనా ఉండి మనల్ని గమనిస్తున్నట్టు ఒక భావన కలుగుతుంది. లక్ష్మి భయంతో ఆందోళన చెందుతుండగా శ్రీనివాస్ దాన్ని బదిలీ చేయకుండా సరదాగా తీసుకున్నాడు. ఆ పుస్తకం చదవడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని అతను అనుకున్నాడు. ఒక రోజు రాత్రి శ్రీనివాస్ ఒంటరిగా ఉంటూ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి ఒక మాయ వింత కనిపించింది. పుస్తకంలో ఉన్న ఆ మంత్రం వల్ల ఒక దెయ్యం ఆ ఇంట్లోకి ప్రవేశించింది. అది లక్ష్మిని పట్టుకునే ప్రయత్నం చేసింది. ఆమె పెద్దగా అరుస్తూ భయంతో నిట్టూర్పు విడిచింది. శ్రీనివాస్ వింత దృశ్యాన్ని చూస్తూ ఏం చేయాలో తెలియకపోయాడు. ఆ దెయ్యం శ్రీనివాస్తో మాట్లాడింది. ఈ పుస్తకాన్ని తాకినవారు శాపగ్రస్తులు అవుతారు. నేను శతాబ్దాలుగా ఇక్కడే ఉన్నాను. నన్ను చుట్టుముట్టిన శక్తులు నన్ను ఈ పుస్తకంలో బంధించాయి. నువ్వు దానిని మళ్లీ తెరిచినందుకు ఇప్పుడు నేను స్వేచ్ఛ పొందాను. కాని నిన్ను, నీ కుటుంబాన్ని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. శ్రీనివాస్ తన తప్పును గుర్తించి దెయ్యాన్ని ప్రశాంతంగా ఉండమని కోరాడు. కాని ఆ దెయ్యం అతని మాటలను విని ప్రశాంతంగా లేకుండా అతనిపై దాడి చేసింది. లక్ష్మి భయంతో పక్కింటికి పరుగెత్తింది. గ్రామస్తులు ఆ శబ్దాన్ని విని వెంటనే అక్కడికి చేరుకున్నారు. గ్రామ పెద్ద ఒక పండితుని తీసుకుని వచ్చి ఆ దెయ్యాన్ని శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. పండితుడు ఆ దెయ్యంతో మాట్లాడి దాని కోపాన్ని తగ్గించేందుకు ప్రత్యేకమైన మంత్రం చదివాడు. ఆ మంత్రం విని దెయ్యం శాంతించి ఆ పుస్తకాన్ని తిరిగి మూసి దానిలోకి వెళ్లిపోయింది. పండితుడు ఆ పుస్తకాన్ని తగలబెట్టి ఆ ప్రదేశంలో శాంతి నెలకొల్పాడు. ఆ సంఘటన తర్వాత శ్రీనివాస్, లక్ష్మి ఇద్దరూ పుస్తకాలను తగిన జాగ్రత్తలతో చూడాలని నిర్ణయం తీసుకున్నారు.